ఏంటి మీరు స్టీల్ ప్లాంట్ గురించి మీ అభిప్రాయాలు ఏంటి, మీ సమస్యలు ఏంటి అనేది నేనే ప్రత్యేకించి ఈ గొడవ కొంచెం వీళ్ళందరికీ మన మెడికల్ ట్రీట్మెంట్ అంతా అయ్యి కొన్ని రోజులు అయ్యాక ఖచ్చితంగా నేను నేనే కాల్ ఫర్ చేస్తాను ఒక మీటింగ్. ఒకసారి ఆ మీటింగ్లో మన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు అసలు ఏ సమస్యలు ఉన్నాయి, ఏంటి ఉన్నది నేను అందరినీ సావధానంగా వింటాం. అది దాని రౌండ్ టేబుల్ అంటామా, లేదంటే కూర్చోబెట్టేది వారి ఒక ఇంట్రాక్షన్ కార్యక్రమం ఏ పేరు పెట్టినా కానీ దానికి నేను ఖచ్చితంగా నేను ఒక్కసారి ఆ మీటింగ్ నేనే నా ఆధ్వర్యంలో నేను ఆర్గనైజ్ చేసి ఒకసారి అందరికి వింటాను. ఈలోపు మనందరం చేయగలిగేది పోయిన ప్రాణాలకి ఎంత విలువ ఇచ్చినా కానీ తిరిగి తీసుకురాలని వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది. స్టీల్ ప్లాంట్ ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలి అనేది ನಮ್ಮ అందరి ఆకాంక్ష. కాకపోతే ఇది మేము ఒక బలమైన పాలసీలు చేయగలం, కానీ నేను ముందు నుంచి పరవాడ కానీ వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలు అనకాపల్లిలో కానీ ప్రతి 5-6 నెలలకి ఒక 8 నెలలకు ర్యాండమ్గా ఒక సంవత్సరానికి 2 సార్లు ఏదో ఒక చోట ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇది కొంచెం అలామింగ్గా ఉంది నాకు. నేను ప్రత్యేకించి ఏం చెప్తున్నానంటే, అసలు యాజమాన్యాలు సేఫ్టీ ఆడిట్ ఎంతవరకు చేస్తున్నాయి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీన్ని పర్యవేక్షణ చేయాల్సిన అధికార యంత్రాంగం ఎలా ఉంది, ఇండస్ట్రియల్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆయన ఏ స్థాయిలో ఉన్నారు, ఒకవేళ చిన్న లోపాలు ఏదైనా ఉంటే వాళ్ళకి కూర్చోబెట్టి పంపించారా, ఒకవేళ సపోజ్ ఏదైనా వైలేషన్స్ ఏమైనా ఉంటే వైలేషన్స్ని మీరు రిపోర్ట్ చేశారా, లేదంటే వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకోలేదు, ఇవన్నీ కూడా జరగాలి. అంటే నాకు ఇందాక చెప్పడం ఎంతవరకు వాస్తవాలు నాకు తెలియదు, జస్ట్ ఒక ఆన్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నాను. ఇక్కడ వైలేషన్స్ ఉన్నాయి, మేము ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ చెప్పాం, 6 months బ్యాక్ కూడా తెలియజేసాం, ఎవరో రెస్పాండ్ అవ్వలేదు అంటే మాకు ఏమనిపించిందంటే ఆన్ ఫేస్ వాల్యూ తీసుకోలేము ఇవన్నీ. సో అందుకనే దీనికి కీలకమైన కారణాలు ఏంటి, ద ఎగ్జాక్ట్ కాజెస్ అండ్ ఇన్వెస్టిగేషన్, ద డీటెయిల్ ఎంక్వైరీ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ టు అసర్టైన్ ద రీజన్స్ అండ్ ఫిక్స్ రెస్పాన్సిబిలిటీ.